హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆదేశిక సూత్రాలు అనేటువంటి టాపిక్లో భాగంగా క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పటికే నేను ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చాలా క్లాసెస్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మీరు క్లాసెస్ చూడాలనుకున్నట్లయితే ఛానల్ లోగో మీద క్లిక్ చేసేసి ఇండియన్ పాలిటీ ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీరు అక్కడి నుంచి క్లాసెస్ చూడగలుగుతారండి. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో నిబంధన 36 నుంచి 51 మధ్య కలవు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ నుంచి స్వీకరించింది అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలని 3 రకాలుగా వర్గీకరించారు అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టేట్మెంట్ 1 చూసినట్లయితే ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో నిబంధన 36 నుంచి 51 మధ్య కలవు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ నుంచి స్వీకరించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఐర్లాండ్ నుంచి మనం స్వీకరిస్తే ఐర్లాండ్ వాళ్ళు వచ్చేసి మనకు స్పెయిన్ నుంచి స్వీకరించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, భారతదేశానికి సంబంధించినటువంటి ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ నుంచి స్వీకరిస్తే ఐర్లాండ్ దేశం మాత్రం స్పెయిన్ దేశం నుంచి స్వీకరించడం జరిగింది. ఈ యొక్క పాయింట్ కూడా గుర్తుంచుకోండి. రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలని 3 రకాలుగా వర్గీకరించారు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. యాక్చువల్గా మనకు రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించలేదు. మనకు ఎంపీ శర్మ అనేటువంటి వ్యక్తి ప్రకారం ఈ యొక్క ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు సామ్యవాద నియమాలు అని చెప్పేసి అంటాడు. సామ్యవాద నియమాలు. సెకండ్ వన్ వచ్చేసి గాంధీయవాద నియమాలు. థర్డ్ వన్ వచ్చేసి మనకు ఉదారవాద నియమాలు అని చెప్పేసి ఈ యొక్క ఆదేశిక సూత్రాలని 3 రకాలుగా వర్గీకరించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు ఎంపీ శర్మగా గుర్తుంచుకోండి. సో ఇందులో మనకు సామ్యవాద నియమాలలో భాగంగా మనకు ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, ఆర్టికల్ 41, ఆర్టికల్ 42, ఆర్టికల్ 43 అనేటివి మనకు సామ్యవాద నియమాలలో భాగంగా ఉంటాయి. గాంధీయవాద నియమాలలో భాగంగా వచ్చేటువంటి ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 40, ఆర్టికల్ 46, ఆర్టికల్ 47, ఆర్టికల్ 48, ఆర్టికల్ 49 అనేటువంటి మనకు గాంధీయవాద నియమాలకు సంబంధించి ఉంటుంది. మనకు ఉదారవాద నియమాలలో భాగంగా మనకు ఆర్టికల్ 44, ఆర్టికల్ 45, ఆర్టికల్ 50, 51. సో ఇవి మనకు ఉదారవాద నియమాలలో ఉన్నటువంటి అంశాలుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో నేను రాబోయేటువంటి క్వశ్చన్స్లో వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, అందులో ఉన్నటువంటి అంశాలను అన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 1-2 మాత్రమే సరైంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. నిబంధన 36లో రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలుపుతుంది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ కలిగి ఉన్నవి అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఆదేశిక సూత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే స్టేట్మెంట్ 1లో నిబంధన 36లో రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు ప్రాథమిక హక్కుల గురించి చూసేటప్పుడు ఆర్టికల్ 12లో రాజ్యం యొక్క నిర్వచనం ఉంటుంది. సేమ్ డెఫినేషన్ వచ్చేసి మనకు నిబంధన 36లో కూడా కలదు. సో ఇది చూసుకోండి. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ కలిగి ఉంటాయని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు ఈ యొక్క అంశం మనకు ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే మనకు ఆర్టికల్ 37. సో ఆర్టికల్ 37 ప్రకారం మనకు ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అనేటువంటి అంశం ఇందులో తెలుపుతుంది. సో మనకు ఆర్టికల్ 37లో మనకు సబ్ ఆర్టికల్స్ 1-2 ఉంటాయండి. సో 37లో సబ్ ఆర్టికల్ 1 అంటే ఏంటంటే నిర్దేశక నియమాల అమలు కోసం వ్యక్తులు కోర్టులను ఆశ్రయించరాదు అని చెప్పేసి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకు 37లో సబ్ ఆర్టికల్ 2 వచ్చేసి న్యాయస్థానాలు కూడా వీటి యొక్క అమలు కోసం ఆజ్ఞలు ఆదేశాలు జారీ చేసే అధికారం కలిగి ఉండదు అని చెప్పేసి ఉంటుంది. సో ఓవరాల్గా దాని అర్థం ఏంటంటే ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అనేటువంటిది మనకు ఆర్టికల్ 37లో ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆదేశిక సూత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1-3 సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనం ఆర్టికల్ 36, ఆర్టికల్ 37కి సంబంధించిన సమాచారం చూసామండి. ఆర్టికల్ 36 వచ్చేసి రాజ్యం యొక్క నిర్వచనం తెలుపుతుంది. ఆర్టికల్ 37 ప్రకారం మనకు ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సామ్యవాద నియమము కాని దానిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ ఏలో భారత్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి అన్నాడు. బి వచ్చేసి ప్రభుత్వాలు తమ ఆర్థిక స్తోమతను అనుసరించి ప్రజలకు జీవనోపాధిని కల్పించాలన్నాడు. సి స్టేట్మెంట్లో మాతా శిశు సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నాడు. డి వచ్చేసి భారతీయ సంస్కృతికి చిహ్నమైనటువంటి శిల్ప సంపద, ప్రాచీన కట్టడాల సంరక్షణకై చర్యలు తీసుకోవాలన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
మనకు సామ్యవాద నియమం కాని దానిని గుర్తించండి అంటున్నాడు. మనకు ఎంపీ శర్మ యొక్క సామ్యవాద నియమం ప్రకారం మనకు ఆర్టికల్ 38, అదేవిధంగా ఆర్టికల్ 39, ఆర్టికల్ 41, అదేవిధంగా ఆర్టికల్ 42, ఆర్టికల్ 43. సో ఈ యొక్క అంశాలు అనేటివి మనకు తెలిసినట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం ఎలిమినేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇక్కడ భారత్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి అన్నాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది సామ్యవాద నియమం అవుతుంది. ఇది ఒక ఆర్టికల్ 38లో ఉంటుందండి. ఆర్టికల్ 38లో యొక్క సమాచారం ఉంటుంది. సో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు నిబంధన 38లో ఉంటుంది. చూసుకోండి. ప్రభుత్వాలు తమ ఆర్థిక స్తోమతను అనుసరించి ప్రజలకు జీవనోపాధిని కల్పించాలి. ఒకవేళ జీవనోపాధి కల్పించలేకపోయినట్లయితే కనీసం జీవనాభివృద్ధిని అయినా కల్పించాలని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు ఆర్టికల్ 41లో ఉంటుంది. సో ఆర్టికల్ 41 అంటే మనకు సామ్యవాద నియమంలో ఉన్నట్లే చూసుకోండి. ఇక్కడ ఆర్టికల్ 41లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాతా శిశు సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి. ఇది మనకు ఆర్టికల్ 42లో ఉంటుందండి. 42 ఆర్టికల్ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే మాతా శిశు సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉంటుంది. సో మనకు 42 ఆర్టికల్ అనేటువంటిది కూడా మనకు సామ్యవాద నియమంలో ఉందండి. సో ఇక్కడ కాని దానిని గుర్తించమన్నాడు కాబట్టి మనకు ఆప్షన్ డి అవుతుంది. ఇక్కడ భారతీయ సంస్కృతికి చిహ్నమైనటువంటి శిల్ప సంపద కావచ్చు, ప్రాచీన కట్టడాలను సంరక్షణకై చర్యలు తీసుకోవాలని ఉంది. సో ఇది మనకు ఆర్టికల్ ఎక్కడ ఉంటుందంటే 49లో ఉంటుంది. 49 ఆర్టికల్లో ఉంటుంది. ఇది మనకు గాంధీయవాద నియమం అవుతుందండి. గాంధీయవాద నియమంలో భాగంగా ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం మనకు 38వ ఆర్టికల్కి సమాచారం ఏం చెప్తుందంటే భారత్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆర్టికల్ మనకు 39 మనకు ఆర్టికల్ 39లో ఉన్నటువంటి సమాచారం అనేటువంటిది నేను సపరేట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆర్టికల్ 41లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ప్రభుత్వాలు తమ ఆర్థిక స్తోమతను అనుసరించి జీవనోపాధిని కల్పించాలి లేదా జీవనాభివృద్ధిని కూడా కల్పించాలని చెప్పేసి ఆర్టికల్ 41లో ఉంటుంది. ఆర్టికల్ 42లో ఏముంటుందంటే మనకు మాతా శిశు సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకు ఆర్టికల్ 42లో ఉంటుంది. ఆర్టికల్ 43లో ఉండేటువంటి అంశం ఏంటంటే మనకు న్యాయబద్ధమైనటువంటి పని గంటలు కల్పించాలి, కనీస వేతనాన్ని కల్పించాలని చెప్పేసి మనకు ఆర్టికల్ 43లో ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి 38, 39, 41, 42, 43 ఆర్టికల్స్ వచ్చేసి మనకు సామ్యవాద నియమం కింద గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో గాంధీయవాద నియమం కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం అన్నాడు. బి వచ్చేసి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలన్నాడు. సి వచ్చేసి మత్తు పదార్థాలు మరియు మద్యపానం నిషేధం అన్నాడు. డి వచ్చేసి ప్రాథమిక విద్యను అందించుటకు ప్రభుత్వాలు కృషి చేయాలి, 6 సంవత్సరాలలోపు బాలబాలికల అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఈ క్రింది వాటిలో గాంధీయవాద నియమం కాని దానిని గుర్తించమని అంటున్నాడు. మనకు గాంధీయవాదంలో ఉండేటువంటి ఆర్టికల్స్ వచ్చేసి మనకు ఆర్టికల్ 40, అదేవిధంగా మనకు ఆర్టికల్ 46, నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 47, ఆర్టికల్ 48, ఆర్టికల్ 49. సో ఈ ఆర్టికల్స్ మనకు గాంధీయవాదంలో ఉంటాయి కదా. సో ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్లో ఉన్నటువంటి సమాచారం మనకు తెలిసినట్లయితే ఇక్కడ ఎలిమినేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. స్థానిక స్వపరిపాలన సంస్థను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం అంటున్నాడు. సో ఇది మనకు గాంధీయవాద నియమంలో భాగంగా ఉంటుంది. మనకు ఆర్టికల్ 40లో ఉన్నటువంటి అంశంగా చూసుకోండి. అదేవిధంగా మనకు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకు ప్రత్యేక అవకాశాలు అని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకు ఆర్టికల్ 46లో భాగంగా ఉంటుందండి. సో ఇది కూడా మనకు గాంధీయవాద నియమం కింద చూసుకోండి. మత్తు పదార్థాలు మరియు మద్యపానం నిషేధం. సో ఇది మనకు ఆర్టికల్ 47లో ఉంటుందండి. 47 ఆర్టికల్లో ఉంటుంది. సో ఇది కూడా మనకు గాంధీయవాద నియమం కింద చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక విద్యను అందించుటకు ప్రభుత్వాలు కృషి చేయాలి, 6 సంవత్సరాల బాలబాలికల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నాడు. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే ఆర్టికల్ 45లో ఉంటుందండి. సో ఆర్టికల్ 45 అంటే మనకు ఉదారవాద నియమం కింద ఉంటుంది. సో అందుకోసం మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుందండి. సో ఇక్కడ ఆర్టికల్స్ కూడా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 40లో మనకు స్థానిక స్వపరిపాలన సంస్థలు, ఆర్టికల్ 46లో ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు, ఆర్టికల్ 47లో మనకు మత్తు పదార్థాలు, మద్యపానం నిషేధం అని చెప్పేటువంటి అంశం ఉంటుంది. ఆర్టికల్ 48 వచ్చేసి ఆర్టికల్ 48లో మనకు ఏంటంటే పాడి సంపదను సంరక్షించుకోవాలి, గోవధ నిషేధము. ఆర్టికల్ 49లో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆర్టికల్ 49లో ఉన్నటువంటి అంశం ఏంటంటే మనకు భారతీయ సంస్కృతి చిహ్నమైనటువంటి శిల్ప సంపదను, ప్రాచీన కట్టడాల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్స్లో ఉన్నటువంటి సమాచారం గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఉదారవాద నియమం కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి ఉమ్మడి పౌరస్మృతి, బి వచ్చేసి న్యాయ వ్యవస్థకు కార్యనిర్వహణ శాఖ నుంచి వేరు చేయడము, సి వచ్చేసి ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించాలి, డి వచ్చేసి భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల గురించి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ మనకు ఉదారవాద నియమాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ వచ్చేసి మనకు ఆర్టికల్ 44, ఆర్టికల్ 45, నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 50, ఆర్టికల్ 51. సో ఈ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి సమాచారం అనేటువంటిది మనకు ఉదారవాద నియమంలో బాగా ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి సమాచారం తెలిస్తే దీనికి సంబంధించి ఎలిమినేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఉమ్మడి పౌరస్మృతి అన్నాడు. ఇది మనకు ఆర్టికల్ 44లో ఉంటుంది. ఇది మనకు ఉదారవాద నియమం కింద చూసుకోండి. అదేవిధంగా న్యాయ వ్యవస్థకు కార్యనిర్వహణ శాఖ నుంచి వేరు చేయాలని చెప్పేసి ఇది ఆర్టికల్ 50లో ఉంటుంది. సో ఇది కూడా మనకు ఉదారవాద నియమం కింద అవుతుంది. ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించాలని చెప్పేసి ఇచ్చాడు కదా. ఇది మనకు ఆర్టికల్ 39Aలో ఉంటుందండి. ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏలో ఉంటుంది. కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి భారత్ యొక్క విదేశీ వ్యవహారాల గురించి. సో ఇది మనకు ఆర్టికల్ 51లో ఉంటుందండి. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఆర్టికల్స్ ఏంటంటే 44 వచ్చేసి కామన్ సివిల్ కోడ్, 45 వచ్చేసి మనకు ప్రీవియస్ క్వశ్చన్లో చూసినటువంటి ప్రాథమిక విద్యను అందించుటకు ప్రభుత్వాలు కృషి చేయాలి, 6 సంవత్సరాల బాలబాలికల అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ఉంటుంది. మనకు ఆర్టికల్ 50 వచ్చేసి న్యాయ వ్యవస్థ నుంచి కార్యనిర్వహణ శాఖను వేరు చేయాలి, 51 వచ్చేసి భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల గురించి అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ఆర్టికల్స్ మనకు వచ్చేసి ఉదారవాదమైన నియమాల కింద చూసుకోండి. సో ఇక్కడ మనకు కామన్ సివిల్ కోడ్ అనేటువంటి ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి అంశము. ఇది ఆర్టికల్ 44ను ఇటీవల స్వాతంత్రానంతరం అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. స్వాతంత్ర పూర్వం అంటే మాత్రం మనకు ఈ యొక్క గోవా రాష్ట్రం అనేటువంటిది ఉంటుందండి. స్వాతంత్ర పూర్వం వచ్చేసి గోవా రాష్ట్రంలో మనకు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు ఉత్తరాఖండ్లో మనకు ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తున్నటువంటి తొలి రాష్ట్రంగా ఉంది చూసుకోండి. సో దీని మీద వచ్చినటువంటి కేసులు కూడా ఉన్నాయండి. షహబాను కేసు అనేటువంటిది కావచ్చు, సరళా ముద్గల్ కేసు కావచ్చు, అదేవిధంగా మనకు మహర్షి అవధేష్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు, పన్నాలాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కేసులలో కూడా కామన్ సివిల్ కోడ్కు సంబంధించినటువంటి కేసుల కింద చూసుకోండి. షాబానో కేసు కావచ్చు, సరళా ముద్గల్ కేసు, అవర్షి మహదేవ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పన్నాలాల్ బన్సీలాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో భాగంగా మనకు ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ఆర్టికల్ను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తన యొక్క తీర్పులో పేర్కొనడం జరిగింది. సో ఇవి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చని అంశాన్ని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి ఆర్థిక అసమానతల్ని తొలగించడం కోసం కృషి చేయాలి, బి వచ్చేసి ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవను అందించాలి, సి వచ్చేసి బాల్యంలో కానీ యవ్వనంలో కానీ ఎలాంటి పీడనానికి గురి కాకుండా చూడాలి, డి వచ్చేసి పరిశ్రమల నిర్వహణ యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఆదేశిక సూత్రాలలో మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చని అంశాన్ని గుర్తించమంటున్నాడు. మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల్లో 4 అంశాలు చేర్చారండి. సో అందులో మనకు ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ అనేటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. ఆర్టికల్ 39 ఎఫ్ అనేటువంటి అంశము, ఆర్టికల్ 39 క్యాపిటల్ ఎఫ్ వచ్చేసేటువంటి అంశము, అదేవిధంగా మనకు ఆర్టికల్ 43 క్యాపిటల్ ఏ, అదేవిధంగా మనకు ఆర్టికల్ 48 క్యాపిటల్ ఏ. సో ఈ యొక్క 4 అంశాలని మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల్లో చేర్చినటువంటి అంశం కింద చూసుకోండి. ఇందులో ఉన్నటువంటి మనకు సమాచారం తెలిస్తే దీన్ని ఎలిమినేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఆర్థిక అసమానతల్ని తొలగించడం కోసం కృషి చేయాలని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకు ఆర్టికల్ 38 ఉంటుందండి. 38 మనకు ఏ ఆర్టికల్లో ఈ యొక్క అంశం ఉంటుంది కాబట్టి సో ఇది మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశం కింద చూసుకోండి. ఇది మనకు ఆర్థిక అసమానతలు తొలగించడం అనేటువంటి అంశం మనకు ఆర్టికల్ 38 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 1978 సంవత్సరంలో చేర్చడం జరిగింది. కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అవుతుందండి. సో ఇది గుర్తుంచుకోండి. ఆర్థిక అసమానతలను తొలగించడం కోసం కృషి చేయడం అనేటువంటిది మనకు 38 క్యాపిటల్ ఏలో ఉంది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశం కింద చూసుకోండి. సో కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అవుతుంది. ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవను అందించాలి. ఇది మనకు 39 క్యాపిటల్ ఎఫ్లో ఉంటుందండి. 39 క్యాపిటల్ ఏలో ఉంటుంది. 39వ ఆర్టికల్లో సబ్ ఆర్టికల్ క్యాపిటల్ ఏలో మనకు ఈ యొక్క బి ఆప్షన్ వచ్చేసి మనకు ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవను అందించాలనేటువంటి అంశం ఉంటుంది. బాల్యంలో కానీ యవ్వనంలో కానీ ఎలాంటి పీడనానికి గురి చేయకుండా ఉండడం అనేటువంటి మనకు ఆర్టికల్ 39Fలో ఉంటుంది. 39Fలో ఉంటుంది. అదేవిధంగా పరిశ్రమల యొక్క నిర్వహణ యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం ఈ యొక్క అంశం వచ్చేసి మనకు ఆర్టికల్ 43 క్యాపిటల్ ఏలో ఉంటుంది. ఇది కూడా మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశం కింద చూసుకోండి. సో మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశాలు వచ్చేసి మనకు 4 ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసి ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవను అందించాలి 39 క్యాపిటల్ ఏ, బాల్యంలో కానీ యవ్వనంలో కానీ ఎలాంటి పీడనానికి గురి కాకుండా చూడడం 39F, పరిశ్రమల యొక్క నిర్వహణ యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం 43A. సో దాంతోపాటు మనకు 48Aలో ఉన్నటువంటి అంశం ఏంటంటే వన్యప్రాణుల సంరక్షణ అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి మనకు 48Aలో ఉంటుందండి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా మనకు ఆదేశిక సూత్రాల్లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 అంశాలు చేర్చడం జరిగింది. అదేవిధంగా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1 అంశాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా మనకు 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 1 అంశం చేర్చడం జరిగిందండి. సో ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 38 అంశంలో ఆర్థిక అసమానతలు తొలగించడం అనేటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా మనకు 2012 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 43B ఆర్టికల్ 43లో సబ్ ఆర్టికల్ బిని చేర్చడం జరిగింది. దీనిలో మనకు సహకార సంఘాలకు ఏర్పాటుకై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఆదేశిక సూత్రాలలో 6 అంశాలని సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అందులో వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 అంశాలు, అదేవిధంగా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1 అంశము, 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 1 అంశాన్ని చేర్చడం జరిగింది. సో ఇవి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాల స్వాభావిక లక్షణం కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి న్యాయ సంరక్షణ కలిగి ఉన్నవి అంటాడు, బి వచ్చేసి అమలు బాధ్యత ప్రభుత్వానికి అన్నాడు, సి వచ్చేసి అమలు చేయడం కోసం ప్రభుత్వాలు చట్టాలు చేయవలసి ఉంటుందన్నాడు, డి వచ్చేసి సంక్షేమ స్వభావం కలిగి ఉంటుందన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
ఆదేశిక సూత్రాల యొక్క స్వాభావిక లక్షణం కాని దానిని గుర్తించమని చెప్పేసి అంటున్నాడని. మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే న్యాయ సంరక్షణ కలిగి ఉండేవి అన్నాడు. సో ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. మనకు ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ కలిగి ఉండవు. సో కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అవుతుంది. సో మనకి ఏంటంటే న్యాయ సంరక్షణ లేవు అనేటువంటి అంశం మనకి ఎక్కడ ఉంటుందంటే ఆర్టికల్ 37లో భాగంగా మనకు చెప్పడం జరుగుతుంది. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అనేటువంటి అంశం ప్రస్తావిస్తుంది. సో కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుందండి. అమలు యొక్క బాధ్యత ప్రభుత్వానిది. ఇది మనకు ఆదేశిక సూత్రాల యొక్క స్వాభావిక లక్షణం అవుతుంది. అమలు చేయడం కోసం ప్రభుత్వాలు చట్టాలు చేయవలసి ఉంటుంది. ఇది కూడా మనకు స్వాభావిక లక్షణం అవుతుంది. సంక్షేమ స్వభావం కలిగి ఉంది. ఇది కూడా మనకు స్వాభావిక లక్షణం కింద అవుతుందండి. చూసుకోండి. సో మనకి వీటిని ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సి ఉంటుంది కదా. సో ఇందులో మనకు ప్రతి ఒక్క ఆర్టికల్కి సంబంధించి కూడా మనకు చట్టం చేయడం జరిగింది. ఒక్కొక్క అంశాన్ని మనం ఒకసారి చూద్దామండి. సో మనకు ఆర్టికల్ 39 క్యాపిటల్ బి అండి. ఆర్టికల్ 39 మనకు స్మాల్ బి తీసుకోండి. ఆర్టికల్ 39 బి ఏంటంటే దేశ సంపద సహజ వనరులు ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించాలని చెప్పేసి ఉంటుంది. అందులో మనకు సి ఆర్టికల్ ఏముంటుందంటే 39సిలో దేశ సంపద సహజ వనరులు కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో మనకు ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఈ అంశంలో భాగంగా చేసినటువంటి చట్టాలు ఏంటంటే మనకు ఎంఆర్టీపీ చట్టం, మోనోపోలి ట్రైప్యాకింగ్ యాక్ట్ అనేటువంటిది 1969లో చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కూడా చేయడం జరిగింది. భూ సంస్కరణల యొక్క అమలు కావచ్చు, బ్యాంకుల యొక్క జాతీయకరణ మనకు 1969లో 14 బ్యాంకుల జాతీయకరణ, 1980లో వచ్చినటువంటి 6 బ్యాంకుల జాతీయకరణ, అదేవిధంగా 1970లో మనకు రాజభరణాల రద్దు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు దేనికి సంబంధించిందంటే ఆర్టికల్ 39బి 39సిలో ఉన్నటువంటి అంశాలను అమలుపరచడం కోసం తీసుకొచ్చినటువంటి అంశం కింద చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆర్టికల్ 40. సో ఆర్టికల్ 40లో మనకి ఏముంటుందంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు కదా. దీనికోసం మనకు ప్రభుత్వాలు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ నగరపాలక సంస్థలకి, స్థానిక స్వపరిపాలన సంస్థలకి మనకు రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. మనకు ఆర్టికల్ 41. సో ఇక్కడ ఏముంటుందంటే జీవనోపాధిని కల్పించాలి లేదా జీవనాభివృద్ధినైనా కల్పించాలని చెప్పేసి ఉంటుంది కదా. ఇందులో భాగంగా మనకు ఎంజీఎన్ఆర్జీఎస్ స్కీమ్ కావచ్చు, అదేవిధంగా పెన్షన్లను మనకు ఆర్టికల్ 41 ఆధారంగా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. గుర్తుంచుకోండి. మనకు ఆర్టికల్ 42. సో 42 ఏమని చెప్తుందంటే మాతా శిశు సంక్షేమం అని చెప్పేసి ఉంటుంది కదా. ఇందులో భాగంగా మనకు ఐసీడీఎస్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేటువంటిది 42వ ఆర్టికల్ ఆధారంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దాని కింద చూసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 43 మనకి ఏముంటుందంటే కనీస వేతనం కదా. దీనిలో భాగంగా 1976 కనీస వేతన చట్టం తీసుకురావడం జరిగింది. 1976లోనే మనకు సమాన పనికి సమాన వేతన చట్టం అనేటువంటి తీసుకురావడం జరిగింది కదా. అది మనకు వచ్చేసి ఆర్టికల్ 43 ఆధారంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 44. సో ఇదేంటంటే మనకు ఉమ్మడి పౌరస్మృతి. సో ఇటీవల మనకి ఉత్తరాఖండ్ ఈ యొక్క ఆర్టికల్ని అమలుపరచడం కోసం కామన్ సివిల్ కోడ్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు ఆర్టికల్ 45కి సంబంధించి సమాచారం చూసుకున్నట్లయితే ఏముంటుందంటే ప్రాథమిక విద్యను అందించడం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి ఉంటుంది. ఇందులో భాగంగా మనకు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి స్కీమ్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ అనేటువంటి స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పథకాల కింద చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆర్టికల్ 46. మనకు ఆర్టికల్ 46లో ఏముంటుందంటే ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు అని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో భాగంగానే మనకు ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కావచ్చు, ఓబీసీలకు మనకు రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకురావడం జరిగింది. సో మనకు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి మనకు వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 47లో ఏముంటుందంటే మద్యపాన నిషేధం అని చెప్పేసి ఉంటుంది కదా. సో మద్యపాన నిషేధం చేసినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి గుజరాత్గా గుర్తుంచుకోండి. మనకు ఆంధ్ర రాష్ట్రంలో 1954లో ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా మద్యపాన నిషేధము, 1994లో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం అనేటువంటిది ఆర్టికల్ 47 ఆధారంగా చేయడం జరిగింది. సో ఆర్టికల్ 48 ప్రకారం పాడి పరిశ్రమలు పరిరక్షించుకోవాలని చెప్పేసి ఉంటుంది కదా. దీని ప్రకారం మనకు గోవధ నిషేధ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. గోవధ నిషేధ చట్టం చేసిన తొలి రాష్ట్రం వచ్చేసి బీహార్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 49లో ఉన్నటువంటి అంశం ఏంటంటే మనకు ప్రాచీన కట్టడాలను సంరక్షించుకోవాలని చెప్పేసి ఉంటుంది. సో దీనికోసం కూడా మనకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్టికల్ 50 వచ్చేసి మనకు కార్యనిర్వహణ శాఖను న్యాయశాఖ నుంచి సపరేట్ చేయాలని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారమే మనకు కార్యనిర్వహణ శాఖను న్యాయశాఖ నుంచి సపరేట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 51 ప్రకారం మనకు విదేశాంగ విధానం అంటే భారతదేశం ఇతర దేశాలతో చేసుకునేటువంటి ఒప్పందాలన్నీ కూడా ఆర్టికల్ 51 ఆధారంగా చేసుకోవడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్స్ వాటిని యొక్క అంశాల ఆధారంగా ప్రభుత్వం యొక్క చర్యలు అనేటువంటి తీసుకుంటుంది, చట్టాలు అనేటువంటి చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సంక్షేమ స్వభావం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు ఏ కేసు తీర్పులో పేర్కొంది అన్నాడు. ఏ వచ్చేసి గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అన్నాడు. బి వచ్చేసి కేశవానంద భారతి వర్సెస్ కేరళ అన్నాడు. సి వచ్చేసి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. డి వచ్చేసి రణధీర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
సంక్షేమ స్వభావం అంటే ఆదేశిక సూత్రాలు అనేటివి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని ఈ క్రింది ఏ కేసులో పేర్కొందని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అవుతుంది. సో దీన్నే మనం మండల్ కేసు అని చెప్పేసి కూడా అంటారండి. సో ఈ కేసులో భాగంగా సంక్షేమ స్వభావం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో భాగంగా ఏంటంటే ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి మనకు గోలక్నాథ్ కేసులో భాగంగా చెప్పడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, ఆదేశిక సూత్రాలను అమలుపరచాలంటే ప్రాథమిక హక్కులను సవరించేటువంటి అధికారము మనకు పార్లమెంటుకు లేదు అనేటువంటి అంశాన్ని మనకు గోలక్నాథ్ కేసులో భాగంగా ప్రస్తావిస్తుంది. సో మన కేశవానంద భారత్ కేసు ఏంటంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించేటువంటి అధికారము పార్లమెంటుకు లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తుంది. అదేవిధంగా రణ్ధీర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు దేనికి సంబంధించిందంటే సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఈ కేసులో భాగంగా ప్రస్తావించడం జరిగిందండి. సో ఇవి గుర్తుంచుకోండి. సో దానికి సపరేట్గా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధం పైన స్పష్టత ఇచ్చినటువంటి క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది అన్నాడు. ఏ వచ్చేసి అరుణాచల గౌడ వర్సెస్ పొన్నుస్వామి అన్నాడు. బి వచ్చేసి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నాడు. సి వచ్చేసి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నాడు. డి వచ్చేసి హమీద్ ఖురేషీ వర్సెస్ బీహార్ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది గుర్తుంచుకోండి. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధంపై ఖచ్చితమైనటువంటి స్పష్టత ఈ క్రింది ఏ కేసులో అన్నాడు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అవుతుంది. 1980లో వచ్చినటువంటి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య వైరుధ్యం అనేటువంటి తలెత్తితే ప్రాథమిక హక్కులకి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు అనేటువంటివి అనుబంధంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఈ యొక్క కేసులో భాగంగా ప్రస్తావించింది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39C. సో ఇందులో మనకి ఏంటంటే దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉండాలి, దేశ సంపద ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం ఉపయోగించాలనేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో సో ఈ రెండు అంశాలు న్యాయ సంరక్షణ కలిగి ఉంటాయని చెప్పేసి ఈ యొక్క తీర్పులో బాగా చెప్పడం జరిగింది. యాక్చువల్గా మనకు ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదు, కాకపోతే ఆర్టికల్ 39B కావచ్చు 39Cకి న్యాయ సంరక్షణ ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనకు మినర్వా మిల్స్ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. సో ఇవి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు అరుణాచల గౌడ వర్సెస్ పొన్నుస్వామి కేసు దేనికి సంబంధించిందంటే సో మనకు ఇక్కడ తండ్రి సంపాదించినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో దానిలో తన కూతురికి కూడా వాటా హక్కు ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనకు అరుణాచల గౌడ వర్సెస్ పొన్నుస్వామి కేసులో భాగంగా ప్రస్తావించింది. సో ఇక్కడ మనకు ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు దేనికి సంబంధించిందంటే సో ఇక్కడ మనకు తాజ్మహల్ చుట్టూ ఉన్నటువంటి 18 రకాల రసాయన కంపెనీలను ప్రభుత్వం మూసేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు ఏమని ప్రస్తావించిందంటే పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది కూడా మనకు ప్రజలందరి యొక్క బాధ్యత అనేటువంటి అంశాన్ని ఇందులో ప్రస్తావిస్తూ దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇది మనకు గుర్తుంచుకోండి. హమీద్ ఖురేషీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా హమీద్ ఖురేషీ వర్సెస్ బీహార్ దీనికి సంబంధించి అంటే సో మనకు బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గోవధ నిషేధ చట్టం ఉంది కదా. సో గోవధ నిషేధ చట్టం ప్రకారం సో గోవధ నిషేధం చేయడం అనేటువంటి దాన్ని నిషేధ చట్టం తీసుకురావడం సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. అంటే ఏంటంటే గోవధ నిషేధ చట్టం అనేటువంటిది తీసుకురావడం కరెక్టే అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు అందులో ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ దానిగా సపరేట్గా అంశాలు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలుపై వివిధ వ్యాఖ్యానాలలో సరికాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగ ఆశయాల మేనిఫెస్టో అని కేసీ వేర్ అన్నాడు. బి వచ్చేసి ఆదేశిక సూత్రాలని భారత ప్రభుత్వ చట్టం 1935లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో పోల్చదగినవని అంబేద్కర్ అన్నాడు. సి వచ్చేసి ఆదేశిక సూత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరదీపికలు అంటే టార్చ్ లైట్స్ వంటివి అన్నాడు. ఎంసీ సెతల్వాడ్ ఇచ్చాడు. డి వచ్చేసి ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలు విస్మరించడానికి అవకాశం లేనిది అని చెప్పేసి కేఎం మున్షి అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగ లక్ష్యాలు మేనిఫెస్టో అని చెప్పేసి కేసీ వేర్ అన్నాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఆదేశిక సూత్రాలని భారత ప్రభుత్వ చట్టం 1935లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో పోల్చదగినవని అంబేద్కర్ అన్నాడు. సో మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఆదేశిక సూత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరదీపికలు అని చెప్పేసి అనేది మనకు ఎంసీ సేతల్వాడ్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలు విస్మరించడానికి అవకాశం లేనిది అని చెప్పేసి కేఎం మున్షి అన్నాడు. సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ అవుతుందండి. సో ఇది అన్న వ్యక్తి ఎవరైనా చూసుకున్నట్లయితే మనకు అల్లాడి కృష్ణస్వామి గారు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనకు సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి మనకు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు కేఎం మున్షి అనేటువంటి సమాచారం ఏంటంటే ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాల యొక్క పనితీరుకు నైతికతకు చేకూరుస్తాయని చెప్పేసి అంటే
ఆదేశిక సూత్రాలు అనేటివి ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి పనితీరుకు నైతికతను సమకూరుస్తాయని చెప్పేసి అన్నటువంటి అంశం ఎవరన్నారంటే కేఎం మున్షి అనడం జరిగింది. సో దీనికి సంబంధించి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోలో మనం ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.